నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్। ఇంతకు ముందు వీడియోలో మనము ఉపాధ్యాయులు తమ వద్ద ఉంచుకోవాల్సినటువంటి రికార్డులలో ముఖ్యమైనటువంటిది టీచింగ్ డైరీ గురించి అంటే ఉపాధ్యాయుల దినచర్య అన్న పుస్తకం గురించి మాట్లాడుకున్నాం। దానికి సంబంధించినటువంటి ఆ ప్యాటర్న్ అంటే ఆ మాదిరి దినచర్య ఏ విధంగా ఉండాలో నేను తెలియజేశాను। దానిని ఒక నోటు పుస్తకం తీసుకొని అందులో మనము గీతలు కొట్టుకొని ఉపయోగించవచ్చు, రోజుకొక పేజీ రాయొచ్చు। లేదంటే మనకు స్టేషనరీలలో కూడా అలాంటి దినచర్య పుస్తకాలు దొరుకుతున్నాయి। ఆ పుస్తకాన్ని ఒకటి కొనుక్కొచ్చుకొని అంటే ప్రతిరోజు ఒక పేజీ ఉంటుంది, అది రాసి అయితే ఉంచుకోవాలి। అది రాయడం వల్ల మనం ప్రతిరోజు ఒక తరగతికి వెళ్ళినప్పుడు సమయం వృధా కాకుండా ఏదో ఒకటి బోధిస్తాం, ఎందుకంటే అందులో రాసింది బోధించాలి కాబట్టి ఏం బోధిస్తున్నామో అది ముందుగా మనం రాసుకొని ఉదయమే మనం వెళ్ళాల్సినటువంటి పీరియడ్లు ఏ తరగతికి వెళ్ళాలి అని రాసుకొని ఆ తరగతిలో నువ్వేం చెప్పదలుచుకున్నావు అనేది మనం అందులో నోట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి। అలా తరగతికి వెళ్ళి అందులో అనుకున్నటువంటిది అంటే మనం బోధించాల్సినటువంటి విషయాన్ని వెళ్ళి బోధించాల్సి ఉంటుంది। దానిని తప్పకుండా ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తారో వాళ్ళు తప్పకుండా దాన్ని గమనిస్తారు। ఇక మరొక అతి ముఖ్యమైనటువంటి రికార్డ్ ఏంటి అంటే వార్షిక ప్రణాళిక। ఇది వార్షిక ప్రణాళిక అంటే మన పాఠ్య పుస్తకంలో మనకు మొదటి పేజీలో విషయ సూచిక అని ఉంటుంది। విషయ సూచికలో మనకు జూన్ నుండి మొదలవుతాయి। జూన్లో ఒక పాఠ్యాంశం, జూలైలో ఒక 2 పాఠ్యాంశాలు, ఆగస్టులో ఒక 2, ఈ విధంగా ప్రతి మాసంలో ఎన్ని బోధించాలో మనకు విషయ సూచికలో ఉంటుంది। అందులో ఉన్నటువంటి విషయాలే వాటితో పాటు మరికొన్నిటిని జత చేసి మనం రాసుకోవాల్సి ఉంటుంది। చూడండి, ఈ విధంగా మనకు ఫార్మాట్ అనేది ఉంటుంది। మనకి ఇవి కూడా స్టేషనరీ షాప్లలో ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని పెట్టి వాటికి అన్ని కాలమ్స్ కొట్టి మనకు దొరుకుతున్నాయి పుస్తకాలు। అలాంటి పుస్తకాలు తెచ్చుకొని కూడా మనం రాసుకోవచ్చు। లేదంటే ఒక లాంగ్ నోట్ పుస్తకం తీసుకొని అందులో కూడా మనము రాయొచ్చు। లాంగ్ నోట్ పుస్తకంలో మనం ఫార్మాట్స్ అన్ని కొట్టుకొని మనం వార్షిక ప్రణాళిక రాసుకోవచ్చు। ముఖ్యంగా వార్షిక ప్రణాళికలో ఉండే సోపానాలు ఏమిటంటే నేను రాసిన వార్షిక ప్రణాళిక కూడా చూపిస్తాను మీకు। ముందుగా తరగతి, మనం ఏ తరగతికి రాస్తున్నాం, ఉదాహరణకు 6వ తరగతి అనుకుంటే ఇక్కడ 6 అని పెట్టాలి। సబ్జెక్ట్ ఏంటి, ఏ సబ్జెక్టు, తెలుగు కాబట్టి మనం తెలుగుకి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ తెలుగు అని రాసుకుంటాం। అవసరమైన పీరియడ్ల సంఖ్య, అవసరమైన పీరియడ్లు ఎన్ని, మనకు అవసరమైనవి మనకు ఉన్నవి మొత్తం కూడా 180 పీరియడ్లే। మొత్తం పీరియడ్లు ఎంత, 180। బోధనాభ్యసనకు అవసరమైన పీరియడ్లు ఎంత అంటే మనం ఒక్కొక్క పాఠ్యాంశానికి దాదాపు 15 రావాలంటున్నారు కాబట్టి అన్నిటికీ 15 పెట్టుకుంటే మనకి ఇక్కడే 180 అయిపోతాయి। అంటే 12 పాఠ్యాంశాలకే మనకు 180 అయిపోతాయి। కాబట్టి అలా కాకుండా ఉపవాచక పాఠ్యాంశాలు ఉంటాయి, వాటికి దాదాపు 3 ఇవ్వాల్సి ఉంటుంది। మధ్య మధ్యలో మనం ఎఫ్ఏలు కండక్ట్ చేసుకుంటాం, లఘు పరీక్ష, దానికి ఒక పీరియడ్ పోతుంది। కాబట్టి బోధనాభ్యసనకు ఎన్ని పీరియడ్లు అవసరమైతే ఒకసారి మనం లెక్క పెట్టుకొని రాసుకోవాల్సి ఉంటుంది। ఉదాహరణకు నేను చెప్తున్నాను 124 లేదా ఒక 150 పెట్టుకుంటే మిగతా 30 పీరియడ్స్ని మనము వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు। అలా మనము వాటిని డివైడ్ చేసుకోవాలి। అంటే మనం ప్రతి పాఠ్యాంశానికి రాసినవన్నీ కలిపితే 180 ఇక్కడ సరిపోవాలి, మరి అది కూడా చూసుకోవాలి। ఏదో ఒక నంబర్ వేసేస్తానంటే కుదరదు, అన్ని వాటికి సరిపోయేలాగా మొత్తం పీరియడ్లకు సరిపోయేలాగా మనం లెక్క పెట్టుకొని వేయాల్సి ఉంటుంది। ఇక సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు రాయాలి। అవగాహన, ప్రతిస్పందన, ఇందులో వినడం, ఆలోచించి మాట్లాడడం, ఇందులో విద్యార్థులు ఎలాంటి సామర్థ్యాలు సాధిస్తారు, తర్వాత ఇందులో ఏం సాధిస్తారు, వ్యక్తీకరణ, సృజనాత్మకతలో స్వీయ రచనలో సృజనాత్మకతలో ఏం సాధిస్తారో ఒక్కొక్క దానికి 2-3 లైన్లలో మనము ఆ సామర్థ్యాలను రాసుకోవాలి। భాషాంశాల్లో కూడా పదజాలం ఏంటి, వ్యాకరణం ఏంటి, తర్వాత మనం ఒక పట్టికలాగా వేసుకొని మాసాల వారీగా విభజించుకోవాలి। మనకు మొదటి కాలంలో మాసం ఉంటుంది, ఉదాహరణకి జూన్ నుంచి మొదలవుతుంది కాబట్టి ఇక్కడ జూన్ అని రాసుకుంటాం। బోధించాల్సిన పాఠ్యాంశము పేరు, 6వ తరగతి తీసుకుంటే అభినందన అని ఇక్కడ రాసుకుంటాం పాఠం పేరు। ఎన్ని పీరియడ్లు తీసుకుంటావు దీనికి, ఉదాహరణకు ఒక 12 పీరియడ్లు అనుకుందాం, 12। బోధనా వనరులు ఏమేమి తీసుకుంటావు, నల్లవల్ల వాడతావు, పాఠ్యపుస్తకం వాడతావు, దానితో పాటు నువ్వేమైనా కవి పరిచయం చార్ట్ తయారు చేసుకుంటావా, కవి పరిచయం చార్ట్, అలాగే అభినందనలో రైతులు, సైనికులు కాబట్టి వాటికి సంబంధించిన ఏమైనా చిత్రపటాలు తీసుకెళ్తావా, చిత్రపటాలు। ఈ విధంగా బోధనా వనరులు సామగ్రిని మనం రాసుకోవాలి। నిర్వహించాల్సిన కార్యక్రమాలు,
మనం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేస్తావు నువ్వు, వెళ్ళగానే ఏ విధంగా విద్యార్థుల్ని పరిచయం చేసుకుంటూ అలా నిర్వహించాల్సినవి. ఉదాహరణకు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ అభినందన పాఠ్యాంశంలో నేను ఒక చర్చ నిర్వహిస్తా. కాబట్టి చర్చా వేదిక నిర్వహిస్తా. చర్చ ఒక గ్రూపుని రైతులు, ఒక గ్రూపులు సైనికులు అని వాళ్ళ గొప్పతనం చెప్పేలా చర్చ నిర్వహిస్తా. లేకపోతే దీనికి సంబంధించి మరేదైనా ఒక ప్రశ్నలు, ఒక క్విజ్ నిర్వహిస్తా. నేను రైతుల గురించి ఒక క్విజ్ కండక్ట్ చేస్తా పాఠ్యాంశం. లేదంటే ఒక సంభాషణ చేపిస్తా. నేను సంభాషణ, నాటిక లేదా నాటకం, సంభాషణలు చెప్పిస్తా. ఒక ఇద్దరిని పిలిచి ఒక రైతు గురించి చెప్పు, నువ్వు రైతువి, నువ్వు సైనికుడివి అని చెప్పిస్తా. ఇలా మీరు ఒక పాఠ్యాంశానికి ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలి. యాక్టివిటీస్ ఏం చేపిస్తున్నారో ప్రతి పాఠ్యాంశానికి రాయాలి. తర్వాత ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు తప్పకుండా ఉండాలి. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యాక మనం రాసుకుంటాం. నేను రాసుకున్న ప్రకారము పూర్తి చేయలేకపోయాను. కారణం ఏముందో రాసుకోవాలి. ఏ విధంగా ఇవన్నీ కూడా విద్యార్థులందరికీ సరిపోయినాయా? ఒక పాఠ్యాంశానికి నేను ఇట్లా నాటికలాగా వేద్దాం అనుకున్నా కానీ నాకు అది సరిగా సరిపోలేదు ఆ పాఠ్యాంశానికి. కాబట్టి తర్వాత వేరేది తీసుకుందాం అనుకున్నా. ఇలాంటి ప్రతిస్పందనలు మనం రాసుకోవాలి. ఇక ప్రధానోపాధ్యాయుడు కూడా కొన్ని ప్రతిస్పందనలు రాస్తాడు, తర్వాత సంతకం చేయడం ఉంటుంది. ఇది వార్షిక ప్రణాళిక. ఉదాహరణకు నేను రాసుకున్న వార్షిక ప్రణాళిక మీకు చూపిస్తాను. చూడండి, వార్షిక ప్రణాళిక ఇది. తరగతి 10, విషయం తెలుగు, మొత్తం పీరియడ్లు 180, సాధించాల్సిన సామర్థ్యాలు విడివిడిగా రాయాలి. నేనంతా ఒక దగ్గరే రాశాను. విడివిడిగా అవగాహన, ప్రతిస్పందనలో ఏంటి, వినడం, మాట్లాడడంలో ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ కనీసం రాయాల్సి ఉంటుంది. చూడండి, కీలకాంశాలు గుర్తించి రాయగలగాలి. ఇది అవగాహన, ప్రతిస్పందన గురించి. విశ్లేషిస్తూ, విమర్శిస్తూ రాయగలుగుతారు. స్వీయ రచన, వ్యక్తీకరణ, సృజనాత్మకతలో. పదజాలము, ఇదేమో పదజాలానికి సంబంధించింది. సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రాయాలి. ఇది భాషాంశాలకు సంబంధించింది. ఈ విధంగా ఇది ప్రాజెక్టుకు సంబంధించింది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సామర్థ్యాలు అవి అక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మాసాల వారీగా విభజన చూడండి ఎలా ఉందో. జూన్ మాసము, దానశీలము, దీనికి 10 కాలాంశాలు తీసుకుంటా నేను. ఇక పాఠ్యపుస్తకం, నేను భాగవతాన్ని తీసుకెళ్తాను. నా దగ్గర భాగవతం ఉంది కాబట్టి పోతన రాసిన భాగవతం తీసుకెళ్తా. కవి చాటు, పోతన గారి గురించి ఒక చాటు తయారు చేసుకొని తీసుకెళ్తా. నిర్వహించాల్సిన కార్యక్రమాలు నేనేం చేస్తాను, ఒక కరపత్రం తయారు చేయిస్తా విద్యార్థులందరి చేత. అవయవ దానం గొప్పతనం తెలిపేలా ఒక కరపత్రం తయారు చేపిస్తా అందరితో. అవన్నీ కూడా పాఠశాలలో నేను అందరికీ ప్రదర్శింపజేస్తా. ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తా. తర్వాత ఇదే జూన్ మాసంలో నాకు కొద్దిగా సమయం దొరుకుతుంది. ఇంకో 3 పీరియడ్లు ఉన్నాయి. అవి కూడా లెక్క పెట్టుకోవాలి. మనకు ప్రతిరోజు ఒక పీరియడ్ వస్తుంది. జూన్లో మనకి ఎప్పుడు మొదలవుతుంది పాఠశాల, అది చూసుకోవాలి. అక్కడి నుంచి ఎన్ని పీరియడ్లు వస్తున్నాయి లెక్క పెట్టుకోవాలి. మధ్యలో ఏమైనా సెలవులు వస్తున్నాయా, ఆదివారాలు ఏమున్నాయి తీసేసుకుంటే మనకి ఎన్ని పీరియడ్లు వస్తాయో తెలుస్తుంది. దాని ప్రకారంగా మనకి ఇంకో 3 పీరియడ్ మిగులుతున్నాయి. అందుకే నేను ఎవరి భాష వాళ్ళ వినసం కూడా మొదలుపెట్టిన. 3 పీరియడ్లు దొరికినాయి. అక్కడ కొంత చెప్పుకున్నా. ఇక్కడ రచయిత చిత్రాన్ని తీసుకెళ్ళిన, ఓ వార్తాపత్రిక పట్టుకెళ్ళిన, అలా వ్యాసాలు ఉంటాయి చూపించడానికి. ఇక తెలంగాణ భాష గొప్పతనం తెలిపేలా కవితలు రాయించిన. అరే మీకు వచ్చిన భాషలో మీరు కవితలు రాయాలి, కనీసం 4 లైన్లు ఉండాలి. చిన్నగానే ఇస్తారు, అందరూ రాయాలి. కాబట్టి వాటిని ఒక్కొక్కరు వచ్చి చదువుతారు. అందరూ మంచుకున్న వాళ్ళకు వారి అక్కడ డిస్ప్లే చేయించడం తరగతి గదిలో. ఈ విధంగా ఒక కార్యకలాపం నేను నిర్వహిస్తా. కార్యక్రమం ముందు ఇక్కడ రాసుకుంటే తప్పకుండా నిర్వహిస్తాం, లేదంటే మర్చిపోతాం. రాసి ఉంటే తప్పకుండా తరగతి గదిలో మనం దాన్ని నిర్వహించి తీరుతాం. రాయకపోతే మాత్రం మర్చిపోతాం. ఏం కాదు, లేదు ఒకసారి చేయకపోతే ఏమవుతుంది అని. తర్వాత మిగతా పాఠ్యాంశం అయిపోయింది. జూలైలో నేను ఒక వ్యాస రచన పోటీ పెట్టిన. ఒక పీరియడ్ తీసుకున్నాను నేను. లేకపోతే సాయంకాలం ఏదో ఒక పీరియడ్ని, ఎక్స్ట్రా పీరియడ్, సబ్స్టిట్యూషన్ ఏదో తీసుకొని అందరినీ కూర్చోబెట్టి అది ఒక వ్యాస రచన, ఇది పోటీ, ఎవరు బాగా రాస్తారో వాళ్ళకు పెన్ ఇస్తాను. నేను ఒక వ్యాస రచన పోటీ పెట్టాను. ఈ విధంగా నేను ఏ పాఠాన్ని ఎలా బోధిస్తాను, ఏమేమి తీసుకెళ్తాను, ఎన్ని పీరియడ్లు తీసుకుంటా, ఎలాంటి కార్యకలాపం నిర్వహిస్తా, కార్యక్రమం. ఒక క్విజ్ నిర్వహించిన నేను. బాలకాండలో ఉపవాచకంలో బాలకాండ బోధించిన. అయిపోయిన తర్వాత సమూహాలుగా విభజించిన. అందులో నుంచి క్విజ్ కండక్ట్ చేసిన. గ్రూప్ ఏ, గ్రూప్ బి ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ గ్రూప్ ఏ చెప్పాలి, వాళ్ళు లేకపోతే పాస్ అయిపోతుంది, ఇంకో వాళ్ళు చెప్పాలి. ఈ విధంగా ఒక క్విజ్ నిర్వహిస్తా. ఇలా ఏమేమి నిర్వహిస్తామో నేను ఈ విధంగా మొత్తం ఈ వార్షిక ప్రణాళిక తయారు చేసుకున్నా. ఇది ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. చూడండి, చివరిగా కూడా సెప్టెంబర్
సంగ్రహణాత్మక మదింపు నిర్వహిస్తాం. ఎఫ్ఏ ఏ మంత్లో ఎఫ్ఏ వస్తుంది, నిర్మాణాత్మక మూల్యాంకనం 2 ఇక్కడ వస్తుంది. దీనికి ఒక పీరియడ్ తీసుకుంటున్నా. కాబట్టి దేనికి అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపించాలి. జూలైలో నిర్వహించాలని ఉంది నియమం. కాబట్టి జూలైలో ఎప్పుడో ఒకసారి ఈ వీర తెలంగాణ అయిపోగానే నేను ఒక నిర్మాణాత్మక మదింపు పెట్టుకుంటా, ఒక లఘు పరీక్ష. ఆ విధంగా ముందే మనము నిర్ణయించుకోవడం అన్నమాట. చివరిగా FA3 FA4 కూడా మనం పెట్టుకున్నాం. అలాగే ఫిబ్రవరిలో ఇక్కడ అంతర్గత పరీక్షలు కొన్ని జనవరిలో నిర్వహిస్తాం. ఫిబ్రవరిలో ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. బోర్డు పరీక్షలు మార్చిలో అయిపోతాయి. ఈ విధంగా నేను ఏం చేశాను, మొత్తం వార్షిక ప్రణాళిక తయారు చేసుకున్నా. ఒక పేజీ మొత్తం వదిలేసా. ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు చూడండి. నేనేం రాసుకున్నాను, పాఠ్యాంశాలు సకాలంలో పూర్తి చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. మూల గ్రంథాలు ఉంటే బాగుండేది. పాఠశాలలో మూల గ్రంథాలు లేవు, నేను ఇంటికాంచెలు తీసుకెళ్ళినా, ఉంటే బాగుండాలి. ఇక రామాయణం చెప్పేటప్పుడు నేను ఏం చేశానంటే, చాగంటి వారి ఒక వీడియో ఉంది, అది చూపించాను వాళ్ళ స్మార్ట్ బోర్డుల్లో. అది చూపించడం వల్ల చూసి విద్యార్థులు ఆనందించారు వాళ్ళు. ఇక కొంతమంది విద్యార్థులు ఏంటంటే చదవలేకపోతుర్రు, రాయలేకపోతుర్రు, దానిలో ఇబ్బందులు పడుతుర్రు. సాధ్యమైనంత వరకు నేనైతే వారిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిన అని నేను కొన్ని ప్రతిస్పందనలు రాసుకున్నా. ఒక పేజీ అంతా వదిలేస్తే బాగుంటుంది. తర్వాతది ప్రధానోపాధ్యాయుల సలహాలు సూచనలకి కొంత కాలం పెట్టి ఉపాధ్యాయుడి సంతకము, ఇక్కడ ప్రధానోపాధ్యాయుడి సంతకం అనేది రావాలి. ఈ విధంగా వార్షిక ప్రణాళిక అనేది నేను సిద్ధం చేసుకున్నా. ఇక తర్వాత వార్షిక ప్రణాళిక అయిపోతే తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటి, మనకి పాఠ్య ప్రణాళిక. తప్పకుండా పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి. ఇక పాఠ్య ప్రణాళిక కాకుండా మళ్ళీ మనకు వార్షిక ప్రణాళిక, తర్వాత పాఠ్య ప్రణాళిక, మరొకటి పీరియడ్ ప్రణాళిక కూడా వచ్చింది. తప్పకుండా పీరియడ్ ప్రణాళికను కూడా మనం పెట్టుకోవాలి అంటున్నారు. ఇప్పుడైతే పాఠ్య ప్రణాళిక ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ పాఠ్య ప్రణాళిక. ఎలా పాఠ్య ప్రణాళిక అంటే, ఉదాహరణకు ఒక 10 నుండి 15 వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా పాఠ్య ప్రణాళిక సోపానాలు ఉంటాయి. ఏముంటాయి, పాఠం పేరు ఉంటుంది. ఉదాహరణకు 6వ తరగతి రాస్తే నువ్వు అభినందన అని పాఠం పేరు రాసుకోవాలి. ఎన్ని తీసుకుంటావు అభినందనకు, పీరియడ్ల సంఖ్య ఓ 10 తీసుకో, లేదా ఒక 12 తీసుకో. అన్నిటికీ 15 తీసుకుంటే సరిపోవు మనకి. కాబట్టి 10 నుంచి 15 మధ్యలో ఎక్కడో తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ సాధించాల్సిన సామర్థ్యాలు. ఇంతకు ముందు పాఠ్యపుస్తకం మొత్తం ఆధారంగా రాసినాం. ఇక్కడ మాత్రం కేవలం పాఠ్యాంశం ఆధారంగా రాయాలి. అవగాహన ప్రతిస్పందన, ఈ అభినందన పాఠంలో ఈ అవగాహన ప్రతిస్పందన ఎలాంటి సామర్థ్యాలు విద్యార్థులు సాధిస్తారు, వినడం, ఆలోచించి మాట్లాడడంలో ఏం సాధిస్తారు, విద్యార్థులు శ్రద్ధగా విని అర్థం చేసుకోగలుగుతారు. విద్యార్థులు ఒక పేరాన్ని చదివి వారి అభిప్రాయం సొంత మాటలు చెప్పగలుగుతారు, లేదంటే కింద ప్రశ్నలు ఇస్తే రాయగలుగుతారు. ఇవే వారు సాధించే సామర్థ్యాలు. వ్యక్తీకరణలో ఏంటి, పాఠం విన్నాక రైతు గురించి సొంత మాటల్లో రాయగలరు, ఒక సైనికుడికి రైతుకి ఉన్నటువంటి భేదాలు తెలియజేయగలరు. ఇలాంటివి సృజనాత్మకత, ప్రశంస. ఇందులో రైతు మరియు ఈ సైనికుడు ఇద్దరి మధ్యలో అంటే సంభాషణను తయారు చేయగలరు. ఒక రైతుని ప్రశంసిస్తూ వ్యాసం రాయగలరు. ఈ విధంగా ఇందులో వస్తాయి. భాషాంశాల్లో ఏంటి, మంచి మంచి పదాలకు అర్థాలు వాళ్ళు అర్థం చేసుకొని తన నిత్య జీవితంలో ఉపయోగించగలరు. అలాగే వ్యాకరణాంశాల్లో కొన్ని పదాలు కలిపి ఉంటాయి, సంధి పదాలు, వాటిని విడదీయగలరు అర్థవంతంగా, లేదా విడిపోయిన పదాన్ని కలపగలరు. ఇలాంటి వ్యాకరణ అంశాలు కొన్ని వస్తాయి. ఇలా రాయాల్సి ఉంటుంది. ఇక పీరియడ్ వారీగా విభజన ప్రణాళిక ఎట్లుంటుంది, పీరియడ్ సంఖ్య అంటే 1వ పీరియడ్, బోధనాంశం ఏం చెప్తావు 1వ పీరియడ్లో, మనకు కవి పరిచయం ఒకటి ఉంటుంది. ముందు కవి పరిచయం చెప్తాను, ఆ తర్వాత ఏంటి, విద్యార్థులకు సూచనలు చెప్తా, ఉద్దేశం చెప్తా, నేపథ్యం చెప్తా. బోధనా వ్యూహం ఎలాంటి పద్ధతి వాడతావు, నేను ఒక ప్రశ్నోత్తర పద్ధతి వాడతా. ప్రశ్నలు అడుగుతూ పోతా, నేను వాళ్ళతో సమాధానాలు చెప్పిస్తా, ప్రశ్నోత్తర పద్ధతి. సామగ్రిని నేను ఒక కవి పరిచయం చార్ట్ తీసుకెళ్తా. మనం ఇంతకుముందు వార్షిక ప్రణాళికలో రాసుకున్నాం, దాదాపు అలాంటివే ఉంటాయి. కవి పరిచయం చార్ట్ తీసుకెళ్తా, పాఠ్యపుస్తకం వాడతా, అలాగే నల్ల బల్లను వాడతా, రాసుకోవాలి. మూల్యాంకనం, ఏమైనా ప్రశ్నలు అడుగుతావా వాళ్ళని ఆ రోజుకి, లేకపోతే కవి పరిచయం సొంతంగా రాస్తారండి అని ఒక ఇంటి పని ఇస్తావా, ఏదో ఒకటి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అన్ని పీరియడ్లుగా రాసిన తర్వాత మళ్ళీ ఉపాధ్యాయుడి తయారీ, అదనపు సమాచారం, ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు ఉండాలి. ఇక సోపానాలు కూడా ఎట్లెట్లా రాయాలో ఉందో చూడండి. పాఠం పేరు ఎట్లా రాయాలి, పీరియడ్ల సంఖ్య, వార్షిక ప్రణాళికలో ఎన్ని కేటాయించినామో అవే ఇక్కడ రాయాలి. మళ్ళీ సాధించాల్సిన సామర్థ్యాలు ప్రతిదానికి వివరంగా రాయాల్సి ఉంటుంది.
చూడండి అవగాహన ప్రతిస్పందనకి ఇట్లా రాయాలి. అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకత. ఈ పీడిఎఫ్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదువుకోవచ్చు. పీరియడ్ వారీగా ఈ విధంగా చూడండి. బోధనాంశం నేను మొదట ఉన్ముఖీకరణ తీసుకున్నా. ఎట్లా బోధనా వ్యూహము ప్రశ్నిస్తూ తరగతి కృత్యం నిర్వహిస్తా. సామగ్రిని తీసుకెళ్ళేది రాయాలి. మూల్యాంకనం ఆ పాఠం బోధించగానే నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగుతావు లేదా ఒక ప్రశ్న ఇచ్చి సమాధానం రాయిస్తావు, అవి మూల్యాంకనంలో వస్తాయి. ఈ విధంగా వివరంగా బోధనాంశం ఎలా ఉంటుంది, బోధనా వ్యూహం ఎట్లుంటుంది, సామగ్రి ఏంటి, మూల్యాంకనం ఏంటి, అదనపు సమాచార సేకరణ ఏంటి, ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు ఏంటి, ఇవ్వండి ఏమేమి చెప్పాలనేది కూడా వివరంగా ఇచ్చారు. ఒకటో పీరియడ్లో ఏం చెప్పాలి, కవి పరిచయం వరకు కొడగొట్టాలి మీరు, తప్పకుండా కవి పరిచయం దాకా ఉపయోగించుకోవాలి. ఉన్ముఖీకరణలోనే నేను ఒక పీరియడ్ అంతా చెప్పేస్తా అంటే ఇవన్నీ మళ్ళీ ఇంకో పీరియడ్కి వెళ్ళిపోతాయి. కాబట్టి అలా కాదు, తప్పకుండా కవి పరిచయం దాకా పూర్తి చేయాలి ఒక పీరియడ్లో. తర్వాత విద్యార్థులకు సూచనలు, ప్రవేశిక, అర్థ సంగ్రహణం అంతా ఒకటి. ఇక 3, 4, 5 పీరియడ్లలో పాఠ్యాంశాన్ని బోధించాలి. చాలామంది ఏం చేస్తారు, 12 పీరియడ్లు అంటే 12 పీరియడ్లు పాఠం చెప్పుకుంటూ కూర్చుంటారు అంతే. 12 పీరియడ్లు పాఠం చెప్పుకొని ప్రశ్న జవాబులు రాసుకొని రాకుండా అంటారు. అలా కాదు, పాఠ్య పుస్తకంలో ఎట్లయితే ఉందో అన్ని బోధించాల్సిందే. అంటే పాఠ్యాంశ బోధనకు ఒక 3 పీరియడ్లు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. మనం చెప్పేది తగ్గించాలి, విద్యార్థుల చేత చేయించేది ఎక్కువ ఉండాలి. 6వ పీరియడ్ ఏం చేయాలి మరి, చదవడం రాయడం నేర్పాలి. చూడండి 2 పీరియడ్ల మధ్యలో చదవడం రాయడం నేర్పాలి. ఎట్లా నేర్పాలి, అవి కూడా మీరు కొన్ని వ్యూహాలను ఎంచుకోవాలి. ఒక వ్యూహం ఎంచుకోవాలి. ఒక పత్రికను తీసుకెళ్ళు, ఒక కథల పుస్తకం తీసుకెళ్ళు, లేకపోతే ఒక వర్ణమాల చాటు తీసుకెళ్ళు. వర్ణమాల చాట్లో అక్షరాలు గుర్తుపట్టను, అందులోకి పదాలు తయారు చేయమని చెప్పు, ఒక్కొక్కరిని పిలిచి అవి చదివించు. ఇదే చదవడం రాయడం నేర్పడం, ఇది అభ్యాసం చేయించడం అని. 2 పీరియడ్లు ప్రతి పాఠ్యాంశ బోధన మధ్యలో ఇది చేయాల్సింది. దీనికి కూడా ఎలా చేయాలి, ఎలాంటి వ్యూహాలు ఎంచుకోవాలో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా. తర్వాత 8వ పీరియడ్లో ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. చాలామంది ఉపాధ్యాయులు బోధించరు. ఇవి చేయండి అభ్యాసాలలో, కేవలం స్వీయ రచన, ప్రశ్నలు రాసుకొని రండి అంటారు, అయిపోయింది. ఇది కూడా చేయించాలి. ఇందులో ఒక పేరా ఇస్తారు, కింద ప్రశ్నలు ఉంటాయి, పద్యం ఇస్తారు, కింద భావం రాయమంటారు, ఇలాంటివి వస్తాయి ఇక్కడ. ఇవి కూడా సాధన చేయించాలి. 20 మార్కులు ఉన్నాయి మనకు బోర్డు పేపర్లో, 20 మార్కులు ఇవే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సాధన అవసరం. తర్వాత లఘు సమాధాన ప్రశ్నలన్నీ ఒక పీరియడ్, వ్యాస రూపం ఒక పీరియడ్ చేయాలి. ఎట్లా చేయాలి మరి ఇవన్నీ, విద్యార్థుల చేత చెప్పించాలి, క్రోడీకరించాలి, ఆ పాయింట్స్ లాగా బోర్డు పైన రాయించాలి, తప్పులుంటే సరిచేయాలి. ఇదంతా కూడా 2 పీరియడ్లు తీసుకోవాలి. సృజనాత్మకత మొత్తం ఒక పీరియడ్ తీసుకోవాలి. 2 పీరియడ్లు ఇచ్చారు ఇక్కడ సృజనాత్మకత చేయించడానికి. కొంచెం పెద్దగా ఉంటుంది, సంభాషణ రాయమంటాడు, లేఖ రాయమంటాడు. కాబట్టి ఒక పీరియడ్లో చెప్పాలి, అర్థం చేయించాలి, ఎలా రాయాలో చెప్పాలి. తర్వాత పీరియడ్లో రాయించాలి, తప్పకుండా తరగతి గదిలో రాయాలి పిల్లవాడు. పదజాలానికి ఒక పీరియడ్ తీసుకోవాలి. విద్యార్థుల చేత ఒక్కొక్కరిని లేపి చదివించాలి, అర్థమైందా అడగాలి, ఏం చేయాలో అడగాలి వాళ్ళనే, సమాధానాలు కూడా వాళ్ళనే గుర్తింపజేయాలి. వ్యాకరణాంశాలు కూడా అంతే. ఆ ప్రశ్నను మనమే చదువుతాం, చదివేసి ఇట్లా చేయండి అని చెప్పేస్తాం, అట్లా కాదు. ఒకరిని లేపి చదవమనాలి, అర్థమైందా, ఇంకొకరిని లేపి అర్థం చెప్పమనాలి. అర్థం కాకపోతే అప్పుడు మనం చెప్పాలి తప్ప, ముందు విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి. ప్రాజెక్టు పని కూడా అంతే, నల్లబల్ల మీద రాయాలి. ప్రాజెక్టు పని ఏంటి, డివైడ్ చేయాలి, విద్యార్థుల్ని విభజించాలి, గ్రూపులుగా ఇవ్వాలా, వ్యక్తిగతంగా ఇవ్వాలా, ఇవన్నీ కూడా తరగతి గదిలోనే దీని చర్చ జరగాలి. ఎలా చేయాలి, ఏం చేయాలో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలి. తర్వాత దీన్ని ఇంటి పనిగా ఇచ్చి చేసుకొని రమ్మని అనవచ్చు. ఇలా 15 పీరియడ్లు మనము బోధించాల్సి ఉంటుంది. ఇక పీరియడ్ ప్రణాళిక గురించి కూడా చెప్పుకుందాం. ముందుగా నేను రాసుకున్నటువంటి పాఠ్య ప్రణాళిక చూడండి. పేరు వీర తెలంగాణ, అవసరమైన కాలాంశాలేమో 10. సాధించాల్సిన సామర్థ్యాన్ని నేను ఒకే చోట రాశాను, కానీ సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి. తప్పకుండా ప్రతిదానికి సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి ఒక్క సామర్థ్యమైన రాస్తే సరిపోతుంది. నేను అన్ని ఒకే చోట రాసేసాను. చూడండి, అన్వయ క్రమంలో రాయడము, ఇవన్నీ కూడా వరుసగా రాశాను. ఇక కాలాంశాల వారీగా విభజన చూడండి ఎలా రాశాను. ముందుగా 1వ కాలాంశం ఇది. 1వ కాలాంశంలో కవి పరిచయం దాకా చెప్తాను నేను. బోధన ఎట్లా, చదవండి, ఆలోచించండి, లేని అంశాలు చదివిస్తా, సమాధానాలు చెప్పిస్తా, చర్చా పద్ధతిలో ఇవన్నీ నేను పరిచయం చేస్తా. సామగ్రిని తీసుకున్నా. మూల్యాంకనం, ప్రశ్నలు అడుగుతా కొన్ని వాళ్ళతో, వ్యక్తిగతంగా అడగొచ్చు, లేదా నల్లబెల్ల మీద రాసి మీరు రాయండి ఇప్పుడు అనొచ్చు. ఎలాగైనా సరే నేను ప్రశ్నలు అడిగి మూల్యాంకనం చేస్తా.
అంటే ప్రతిరోజు మూల్యాంకనం. ఆ రోజు చెప్పిన విషయం ఆ రోజే మూల్యాంకనం అయిపోవాలి. రెండవ పీరియడ్లో ఏం చేస్తున్నా, నేను 1, 2, 3 పద్యాలు తీసుకొని బోధిస్తున్నా. ఎట్లా చేస్తా? ముందు పూర్వజ్ఞాన పరిశీలన. కవి పేరేంటి, అతను ఎక్కడ పుట్టాడు, నేను చెప్పుకున్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు అడిగి తర్వాత మొదలు పెడతా. పూర్ణ పద్ధతిలో నేను పద్యాలను బోధిస్తా, తర్వాత చర్చ నిర్వహిస్తా. దానిపైన పాఠ్య పుస్తకము తీసుకెళ్ళాను, ఆ పద్యాలలో ఉన్న విషయాన్ని బట్టి ఏదైనా ఒక బోధన సామాగ్రి తీసుకెళ్తా. తర్వాత కొన్ని పదాలకు అర్థాలు అడుగుతా. తెలంగాణ తల్లి ఏం చేసిందనే ఒక ప్రశ్న. ఈ విధంగా ప్రతి పీరియడ్ ఏం చేస్తున్నామో, ఏం చెయ్యాలో ముందుగా రాసుకోవడమే పాఠ్య ప్రణాళిక. అన్నీ ఉండాలి. చూడండి, వ్యక్తీకరణ, సృజనాత్మకత కూడా ఎట్లా చేస్తావు? ప్రశ్నలపై తరగతి గదిలో చర్చ నిర్వహిస్తా. ప్రశ్నోత్తర పద్ధతిలో ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ చెప్పిస్తా. ఇలా చేస్తా నేను. ఇది కూడా ప్రశ్నోత్తర పద్ధతిలో అర్థాలు, నేను అర్థాలను కూడా ఒక సొంత వాక్య ప్రయోగం చేసి అర్థాలు చెప్పిస్తా. ఇలా ప్రతిదీ ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుండి సూత్రానికి బోధిస్తా. తర్వాత ఒక ప్రశ్న వాళ్ళకు ప్రాజెక్టు గురించి చెప్పి ప్రాజెక్టు హోంవర్క్గా నేను వాళ్ళకి ఇస్తా. ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి. ఉపాధ్యాయుడి తయారీ, అదనపు సమాచారం. ఇక్కడ ఏంటి, నేను ఏమేం చేసుకున్నా, తెలంగాణ చిత్రపటాన్ని ఒకటి తెచ్చుకున్నా. నేను సాయుధ పోరాటం వివరాలు, తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలు, ఇవన్నింటినీ నేను సేకరించుకున్నా. నేను చదువుకున్నా. ఆపరేషన్ పోలో గురించి నేర్చుకున్నా. నేను విద్యార్థులకు చెప్పాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, ఇదంతా నేను సేకరించుకొని పెట్టుకున్నా. అలాగే చేక, ఇవన్నీ నేను సేకరించుకున్నా. ఇగో అర్ధభేదంతో అవ్యవధానంగా రావడం, వీటికి కొన్ని ఉదాహరణలు నేను సేకరించుకున్నా. ఎందుకంటే ఆ పాఠ్యపుస్తకంలో లేవు. అంటే బయట నుంచి మనం సేకరించుకున్న విషయాలు ఇక్కడ నోట్ చేసుకుంటాం. అట్లా నోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇలా నోట్ చేసుకోవడం వల్ల మనకు చెప్తున్నటువంటి సమయంలో మనకు అక్కడ చూసుకొని వాటిని ఎక్కువ సమాచారం విద్యార్థులకు ఇవ్వగలుగుతాం. చూడండి, ఇవన్నీ అక్కడ లేవు. చూడండి, వాలిపోయన్ గుర్తుకు రాదు పాఠం చెప్తున్నప్పుడు. రాసుకొని వెళ్తే తప్పకుండా చెప్పగలుగుతాం. వందనాలు. విచారింపని పని చేయరాదు, పూజారి జారిపడ్డాడు, వర్షంలో తడిసింది. ఇలాంటివి నేను సేకరించుకొని విద్యార్థులకి తెలియజేశాను. ఇక ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు ఉంటాయి. వార్షిక ప్రణాళికలో కేవలం ఉపాధ్యాయుడి ప్రతిస్పందన, ప్రధానోపాధ్యాయుడి ప్రతిస్పందన మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం ఉపాధ్యాయుడి అదనపు సమాచార సేకరణ ఉంది, ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. చూడండి, విద్యార్థులు తెలంగాణ గురించి అలా మాట్లాడారు. నా ప్రతిస్పందన రాసుకుంటున్నా. తెలంగాణకు జరిగిన అన్యాయాలు వ్యక్తీకరించారు. వీడియో చూసి ఆశ్చర్యపోయారు, చాలా ఆనంద బాష్పాలు కార్చారు. అనుకున్న సమయంలో పాఠాన్ని నేను పూర్తి చేయగలిగిన. తర్వాత ఉపాధ్యాయుడి సంతకం, ప్రధానోపాధ్యాయుడి సంతకం. ఈ విధంగా నేను పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. ఇది పాఠ్య ప్రణాళిక గురించి. మరి ఇంకోటి ఏంటి, పీరియడ్ ప్రణాళిక. ఇదెందుకు, ఇంకా ముందు వార్షిక ప్రణాళిక చేసుకున్నాం. అందులోనేమో కేవలం ఏ నెలలో ఏ పాఠము ఎట్లా బోధిస్తావో ఉంది. పాఠ్య ప్రణాళిక అంటే ఒక్క పాఠాన్ని, పర్టికులర్గా ఒక్క పాఠాన్ని ఎట్లా బోధిస్తావు, ఏ పీరియడ్లో ఏం సమాచారం ఇస్తావు అనేది ఉంది. ఇప్పుడు పీరియడ్ ప్రణాళిక అంటే ఒక పీరియడ్లో నువ్వు ఎట్లా బోధిస్తావు. 15 పీరియడ్లు బోధిస్తా అని చెప్పావు కదా, మరి 15 పీరియడ్లు నువ్వు ఎట్లా బోధిస్తావు చెప్పు. మొదటి పీరియడ్ ఎట్లా బోధిస్తావు, ఎట్లా పోతావు తరగతి గదులకి, ఏం చేస్తావు, ముందెళ్ళి ఏ పద్ధతి పాటిస్తావు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు, ఇవన్నీ చూడండి. ముందు వెళ్ళగానే ఉన్ముఖీకరణ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చెబుతూ రాసుకోవాలి. మౌఖిక సామర్థ్యాలు, ముందు కీలక పదాలు గుర్తించడం, పఠన కృత్యాలు వాళ్ళతో చదివించడం, ఎట్లా చదివిపిస్తావు, ఏం చేస్తావు, ఇవన్నీ మీకు ఒక ఫార్మెట్ చూపిస్తా చూడండి. 9వ తరగతి ప్రథమ భాష ఉంది ధర్మార్జునుడికి. ఇది పీరియడ్ ప్లాను. ఇగోండి, పీరియడ్ సంఖ్య 1, 1వ పీరియడ్ ప్లాన్ ఇది. అంటే ఒక్క పీరియడ్లో నేను ఏం చేస్తా, దానికి బోధనాంశం, ఏ అంశాన్ని బోధిస్తున్నావు. ధర్మార్జునుడు రాసావు, బాగుంది. ధర్మార్జునులో ఏం చెప్తున్నావు, కవి పరిచయం చెప్తున్నా, రాసుకోవాలి ఇక్కడ. తర్వాత ఈ పీరియడ్ పూర్తయ్యేసరికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు, పీరియడ్ అయిపోయేసరికి కూడా సాధించాలట సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు. ఏం చేస్తారు వాళ్ళు, చదవండి, ఆలోచించండి, ముందుంటుంది. అది అవగాహన చేసుకుంటారు, జవాబులు చెప్పగలుగుతారు, అంతే చేయగలిగేది. ఉద్దేశము, నేపథ్యము, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం అన్నీ అర్థం చేసుకుంటారు. నేను ప్రశ్నలు అడిగితే స్పందిస్తారు వాళ్ళు, ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కవి ఎవరు చెప్తాడు, కాలం ఏంటి కవిది, ఇవన్నీ చెప్తాడు. అలాగే ధ్వని గుర్తింపు కూడా చేయొచ్చు. ఇందులో ద్విత్వాక్షర పదాలు గుర్తించగలుగుతారు.
ఈ విధంగా నేను మొదటి పీరియడ్లో ఇవి చేస్తా. ప్రతి పీరియడ్లో ఏదో ఒక ధ్వని గుర్తింపు నేను చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఇవి చేస్తా అని రాసుకోవాలి. మరి బోధనాభ్యసన సామాగ్రి ఏం వాడతావు? కవి పరిచయం చాటు వాడతా, ద్విత్వాక్షరాల పదాలున్న ఒక చాటు తీసుకెళ్తా. ఈ విధంగా ఒక పీరియడ్లో మనం ఏం చేస్తున్నామో ఈ కృత్యాల నిర్వహణ ఎట్లా చేస్తావు? సోపానాలు దీనికి కూడా ఉంటాయి చూడండి. ముందెళ్ళగానే నేను పిల్లలు బాగున్నారా అని అడుగుతా. మౌఖిక సామర్థ్యాలుగా ప్రశ్నలు అడుగుతుంటాయి. పిల్లలు పాఠ్యపుస్తకం తీయండి, ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని చూడండి, అర్థం చేసుకోండి అని చెప్తా. తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాయి. ఇట్లా ఈ ప్రశ్నలు అడుగుతా, వాళ్ళు సమాధానం చెప్తారు. తర్వాత శీర్షిక ప్రకటన చేస్తా. అంటే ఇందులో ఉన్న విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం చూడండి. ధర్మార్జునుడు పాఠం అని శీర్షిక ప్రకటన చేసి నల్ల వెల్ల మీద రాస్తా నేను. తర్వాత కీలక పదాలు, ఇందులో మీకు కొన్ని కీలకమైన పదాలు ఉన్నాయి, గుర్తుపట్టండి అని చెప్తా. కొన్ని కీలకమైన పదాలు ఏమేమి ఉన్నాయి గుర్తుపట్టండి అని చెప్తా ముందే. కాబట్టి కీలక పదాలు గుర్తుపడతారు వాళ్ళు. కీలక పదాలు గుర్తుపెట్టిన తర్వాత ఇవన్నీ పఠన కృత్యాన్ని నిర్వహిస్తా. ఎట్లా? ముందు ఆదర్శ పఠనం. నేనేం చేస్తా? ఉపాధ్యాయుడిగా నేను చదువుతా. ముందు స్పష్టంగా గట్టిగా విద్యార్థులకు అర్థమయ్యేలా చదువుతా. తర్వాత ఏం చేస్తా? ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి చదివిస్తా. తర్వాత వ్యక్తిగత పఠనం, ఒక్కొక్కరిని లేపి ఒక్కొక్క లైన్ అట్లా చదివించుకుంటూ వెళ్తా. ఈ విధంగా నిర్వహిస్తా. ఇక అవగాహన కృత్యాలు ఏం చేస్తాం? మౌన పఠనం. ఒకసారి కవి పరిచయం మౌనంగా చదువుకోండి అంట. తర్వాత ప్రశ్నలు అడుగుతా, 2 నిమిషాల సమయం లేదా 5 నిమిషాల సమయం ఇస్తున్నా చదవండి అని చెప్పి తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాం. కాబట్టి మౌన పఠనం కూడా చేస్తున్నాం. దానివల్ల అర్థం చేసుకుంటారు పిల్లలు. తర్వాత ఆలోచింపజేసే, వాళ్ళు చెప్పిన సమాధానాలన్నింటినీ ఏం చేస్తున్నాం? మనం చర్చిస్తూ క్రోడీకరించాలి సారాంశం. ఓహో, ముఖ్యంగా ఇదన్నమాట ఈ విషయం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది కదా అని వాళ్ళకే చెప్పాలి. ఆలోచింపజేసే ప్రశ్నలు అడగాలి. వాళ్ళని ఆలోచించి సమాధానాలు చెప్తుంటారు. మధ్యలో ధ్వని గుర్తింపు కూడా చేస్తాను నేను. ఒక చాటు చూపిస్తా, పిల్లలు ఇలా చూడండి, దేనికి ఏ ఒత్తులు ఉన్నాయో చూడండి. ఇది ఏ అక్షరం, దీనికి ఏ ఒత్తు వచ్చింది? సేమ్ వచ్చింది, కాబట్టి దీని ద్విత్వాక్షరం. ఈ విధంగా చెప్పి మూల్యాంకనం, తప్పకుండా ప్రతి దాంట్లో మూల్యాంకనం ఉండాలి. ఏముంది మూల్యాంకనం అంటే, మరి మనం ద్విత్వాక్షర పదాలు నేర్చుకున్నాం కదా, మీరు పాఠం పుస్తకం ఓపెన్ చేసి ఒక 5 ద్విత్వాక్షర పదాలు రాయండి అని విద్యార్థులకు చెప్తా నేను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ద్విత్వాక్షర పదాలు కొన్ని రాస్తారు. ఆ విధంగా విద్యార్థుల చేత మనం రాయిస్తాం. ఇది పీరియడ్ ప్రణాళిక, చూసారుగా. తర్వాత పీరియడ్ సంఖ్య 2, ఇంకో పీరియడ్ ప్రణాళిక. ఇది ఒక్క పీరియడ్ ప్రణాళిక ఇట్లుంటది. ఇక రెండో పీరియడ్ ప్రణాళిక ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా మళ్ళీ సాధించాల్సిన సామర్థ్యాలు రాసుకోవాలి. ఈ సామర్థ్యాలు సాధించాలి. బోధనాభ్యసన సామగ్రి ఇవి వాడతా నేను రాసుకోవాలి. కృత్యాలు ఎట్లా నిర్వహిస్తాం? ఇక వెళ్ళగానే పిల్లలు బాగున్నారా, నిన్న మనం ఏం చెప్పుకున్నాం, లేవండి ఏం పాఠం చెప్తున్నాం, కవి పేరు ఏంది అడగాలి వాళ్ళని. అంతే, వెళ్ళగానే అదే మనం చేస్తాం. మనం ఏం చేస్తున్నామో రాసుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు. ప్రతి ఉపాధ్యాయుడికి మనం తరగతి గదిలోకి వెళ్ళగానే ఏం చేస్తామో తెలుసు, అవే ముందు రాసుకుంటున్నాం అంతే. తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాం వాళ్ళని, ప్రశ్నలు అడగడమే సమాధానాలు చెప్పిస్తూనే ఉంటాం. కొన్ని పదాలు గుర్తుపట్టమంటాం, ముఖ్యమైన పదాలు చెప్తాం. ఇగో ఇది కొంచెం ముఖ్యమైన పదం రా, ఇది కొంచెం ముఖ్యమైన పదం, అలా చెప్తాం. పఠన కృత్యాలు ఎట్లా నిర్వహిస్తాం? ఉపాధ్యాయుడు స్పష్టంగా చదవాలి ముందు మనం. తర్వాత ఏం చేయాలి? ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి చదవాలి, వాళ్ళు కూడా చదవండి, భాగస్వామ్య పఠనం, అందరూ కలిసి చదవాలి. తర్వాత వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని లేపి ఒక్కొక్క వాక్యం చదివించాలి గట్టిగా, తప్పులు పోతే సవరిస్తూ ఉండాలి. ఇక అవగాహన కృత్యాలు, వాళ్ళు చెప్పిన పదాలను వాక్యాలను క్రోడీకరించాలి, ఆలోచింపజేసే ప్రశ్నలు అడగాలి. తప్పకుండా ప్రతి పీరియడ్లో ధ్వని గుర్తింపు చేయాలని ఇక్కడ ఇస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం మనకు పాఠ్యాంశ బోధనలో మధ్యలో 2 పీరియడ్లు ధ్వని గుర్తింపు పెట్టుకున్నాం కాబట్టి మనం ప్రతి పీరియడ్లో ధ్వని గుర్తింపు ఇక్కడ అవసరం లేదు. మధ్యలో 2 పీరియడ్లు పూర్తిగా ధ్వని గుర్తింపు కార్యక్రమాలే జరుగుతున్నాం. ఇది కొంచెం పాత పద్ధతి ప్రకారం ఉన్నది. ధ్వని గుర్తింపు ప్రతి పీరియడ్లో చేయం. కేవలం చెప్పదలుచుకున్న విషయం ఎట్లా చెప్తున్నాం, ఏ పద్ధతి వాడుతున్నాం, విద్యార్థులను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాం, ఎలాంటి సమాధానాలు రాబడుతున్నామో రాసుకోవాలి. చివరగా మూల్యాంకనం తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళకొక హోంవర్క్ లాగా ఇవ్వాలి, లేదా అప్పటికప్పుడే చేసే పని, ఆ పీరియడ్లోనే పూర్తయ్యే పనిని ఇవ్వాలి, లేదా మూల్యాంకనంలో మౌఖికంగా కూడా అడగొచ్చు. ఇలా ఒక్కొక్క పీరియడ్కే ఇంత పీరియడ్ ప్లాన్ రాయాలి. కాబట్టి ఆ వేసవి సెలవుల్లో జరిగిన ఆ శిక్షణలో చెప్పిన విషయం ఏమిటంటే, తప్పనిసరిగా వార్షిక ప్రణాళిక రాసుకోవాలి. పాఠ్య ప్రణాళికలు కూడా ఉండాలి, ప్రింట్ తీసుకున్నా పర్వాలేదు.
పీరియడ్ ప్రణాళికలు ఎట్లా అంటే కనీసం 2-3 అయినా ఒక నోటు పుస్తకంలో రాసి పెట్టుకోవాలి మోడల్గా. ఇదో నేను ఇట్లా చేయబోతున్నా అని 1-2 మనం మోడల్గా రాసుకోవాలని చెప్పారు. 15 పీరియడ్లు ఒక్కొక్క పాఠానికి అట్లా చూస్తూ వెళ్తే 12 పాఠాలకు 15 చొప్పున 180 పీరియడ్ ప్లాన్లు రాసుకోవాలి మనం. అన్ని సాధ్యమయ్యే పని కాదు కాబట్టి దీన్నైనా మనం ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు, లేదా 1-2 పీరియడ్ ప్లాన్లు మోడల్గా రాసి పెట్టుకుంటే సరిపోతుంది అని తెలియజేశారు. ఇవి ముఖ్యంగా సిద్ధంగా ఉంచుకోవాల్సినవి. టీచింగ్ డైరీ ఒకటి, వార్షిక ప్రణాళికలు ఒకటి, పాఠ్య ప్రణాళికలు ఒకటి, పీరియడ్ ప్రణాళికలు ఒకటి. ఇవి ఎలా రాయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇవి డౌన్లోడ్ అవుతాయి. ఇవి డౌన్లోడ్ చేసుకొని ఇందులో చూసుకుంటూ రాయొచ్చు. పాఠ్య ప్రణాళికలు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు మొత్తం పీడిఎఫ్లో ఒక తరగతికి చెందిన అన్ని పాఠ్య ప్రణాళికలు ఉన్నాయి. ఒక ప్రింట్ తీసుకొని బైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అంతే. కావాలంటే మధ్య మధ్యలో ఒక్కొక్క పేపర్ని ఎక్కువగా యాడ్ చేయమని చెప్పాలి. ప్రింట్ తీసుకునేటప్పుడే ఒక పాఠ్యాంశం అయిపోగానే 2 తెల్ల పేపర్లు పెట్టమని చెప్పాలి. 2 తెల్ల పేపర్లు, పాఠ్యాంశం అయిపోగానే 2 తెల్ల పేపర్లు అట్లా పెట్టుకొని బైండ్ చేసి పెట్టేసుకుంటే ఆ తెల్ల పేపర్లలో ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు, ఉపాధ్యాయుడి తయారీ ఇవి రాసుకోవచ్చు మనం. చివరిగా సంతకాలకు కూడా ఒక కాలం పెట్టుకొని ఉపాధ్యాయుడి సంతకం, ప్రధాన ఉపాధ్యాయుడి సంతకం అవి మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా బాగుంటుంది. నేను పెట్టిన పీడిఎఫ్ని జిరాక్స్ సెంటర్లో ఇచ్చి ప్రింట్ తీయమని చెప్పి ఒక లెసన్ అయిపోగానే 2 వైట్ పేపర్లు పెట్టి బైండ్ చేయమని చెప్పాలి. ఆ విధంగా ముందు కూడా ఒకటి తెల్ల పేపర్ పెట్టి బైండ్ చేస్తే పేరు అవి రాసుకోవడానికి ఉంటుంది. ఈ విధంగా బైండింగ్ చేయించుకొని పెట్టచ్చు. వార్షిక ప్రణాళికలు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ప్రింట్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. ప్రింట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ పీరియడ్ ప్రణాళికలు 1-2 రాసి పెట్టుకోమని తెలియజేశారు. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. ఇంకా మరికొన్ని విషయాలన్నీ కూడా తర్వాతి వీడియోలలో వివరంగా ఈ ధ్వని గుర్తింపు ఎట్లా చేయాలి, ప్రతి పీరియడ్లో ఏ విధంగా బోధించాలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.